రేవంత్ రెడ్డితో కేసీఆర్ సీక్రెట్ భేటీ అయ్యారని బీజేపీ నేత సంచలన విషయాలు అయితే బయట చెప్తున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీక్రెట్ భేటీ అయ్యారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అండ్ బీజేపీ నేత కూడా చెప్తున్నారు. సో ఇందులో వాస్తవం ఉందంటారు? అసలు రాజకీయంలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది వాళ్ళు చెబితే తప్ప తెలిసే పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే కేసీఆర్ రేవంత్ రెడ్డితో భేటీ అంటే అది మామూలు అంశం కాదు. ఏది అందులో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న బీఆర్ఎస్ సిట్యుయేషన్లో, అది కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఒకవైపు ఏమో అన్ని పార్టీలు ఎవరి ప్రచారంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఎవరి అభ్యర్థుల ఖరారులో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు, మరి అటు కూతురు కవిత అరెస్టు, ఇటు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులు, మరోవైపు అటు కాళేశ్వరం, ఆ తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇలా వరుసబడి విచారణలు, ఎంక్వైరీలు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కుంభకోణాల పైన జరుగుతున్న దీంట్లో కూతురు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో, మళ్ళా కొడుకు పైన కూడా అనేక కేసులు దాఖలవుతున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కలిశారంటే మరి అనేక రకాలైన అనుమానాలు. ఎందుకంటే జనరల్గా ఇలాంటి సిచ్యుయేషన్స్లో కలవటం అనేది సహజం. ఏది ఇప్పుడు ప్రత్యర్థులు తన చుట్టూతా దిగ్బంధనం చేసి కదలటానికి మెదలడానికి వీల్లేని పరిస్థితుల్లో తీసుకొచ్చినప్పుడు, ఇవాళ మనం అనుకున్నాం గతంలో కూడా దిగ్బంధనంలో కేసీఆర్ ఉన్నాడని. ఇప్పుడు ఈ స్కాములన్నీ లెక్కేసుకుంటే నీకు 8 వస్తాయి. ఏది ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నాయి. ఇప్పుడు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగు, ఈ కాళేశ్వరం, కాకతీయ, భగీరథ, ధరణి పోర్టల్, ఇలా అనేకమైనటువంటి కుంభకోణాల నడుమ ఇంకా ఉన్నాయి కదా నీకు యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల స్కాము, వీటన్నిటిపైన న్యాయ విచారణలు కొన్నిపైన జరుగుతున్నాయి. మనం ఇలాంటి పరిస్థితుల్లో అటు విచారణలను ఎదుర్కొనే ధైర్యం సన్నగిల్లిందా? వీటన్నిటినీ ఎదుర్కొని కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని ఒకవైపు కూతురు చెప్తాను. ఎవరు? కవిత. మరి కవిత అంత ధైర్యంగా ఉన్నప్పుడు మరి పెద్ద ఆయనలోనే ధైర్యం సడలిందంటారా? ముఖ్యమంత్రితో మాజీ ముఖ్యమంత్రి భేటీ అయ్యారని నేను అనుకోను. ఇది గాసిప్పా, లేదు ప్రత్యర్థులు పుట్టించినటువంటి అంశమా, లేదు నిజంగానే కలిశారంటే కలిసి ఉండొచ్చు. ఎందుకని అటు కుంభకోణాలు, కేసులు, జైళ్ళు, విచారణలు, ఇలాంటి పరిస్థితుల్లో మరి పోరాట పటిమ సన్నగిల్లిందా? ఎవరు? పోరాట యోధుడుగా నిన్నటిదాకా మనందరి కళ్ళ ముందు ఉన్నటువంటి కేసీఆర్లో పోరాట పటిమ సన్నగిల్లిందంటావా? అంటే శారీరకంగా ఆయన కొంత అనారోగ్యం కావచ్చు, మొన్న తొంటి ఎముక ఆపరేషన్ కావచ్చు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఇప్పుడు ప్రచారం అన్నీ ఉధృతం చేశారు కదా, అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, బహిరంగ సభలు కూడా మనం చూస్తున్నాం. రేపో మాపో బీజేపీ తరపున బహిరంగ సభలకి మోడీ, షా, నడ్డా కూడా వస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరపున ఇక రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్లు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, వీళ్లే కాకుండా నీకు ప్రియాంక, రాహుల్, ఖర్గే వాళ్ళు కూడా వస్తున్న దీంట్లో బీఆర్ఎస్ ప్రచార బాధ్యతల నుంచి మరి కేసీఆర్ కాడి కింద పడేస్తారా? ఎందుకంటే ఇప్పటివరకు ఆయన రాలేదు. మనం అక్కడెక్కడో సూర్యాపేట, నల్గొండ దగ్గర సభ తర్వాత ఇంకా ప్రజల్లోకి తను రానటువంటి పరిస్థితుల్లో ఏవో రివ్యూలు, సమీక్షలు పార్లమెంటు నియోజకవర్గాలకే పరిమితమైనప్పుడు ఏం జరుగుతోంది? వరుసపెట్టి కొండకు చిల్లు పడింది. ఒక చిల్లు కాదు, ఇప్పటికి 1 డజన్ చిల్లులు పడ్డాయి. లేటెస్ట్గా ఇవాళ నిన్న ఏం జరిగాయి? కేశవరావు గారే వెళ్ళిపోయారు. కేశవరావు. అసలు కేకే బీఆర్ఎస్కు దూరం జరుగుతారని నువ్వు ఊహించావా? మనమే కాదు, ఎవరు ఊహించలేని అది అసలు తను అట్లా అవుతారనగానే అందరు షాక్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్కి వెళ్ళడానికి వెనకాల ఉంది కూడా కేసీఆర్ గారే. సో తన బీఆర్ఎస్ని కాంగ్రెస్లో కలపడానికే ఇవన్నీ తన వెనకాల నుండి వ్యూహం రచించారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం లేదంటారా? అంటే బీఆర్ఎస్ ఇక విలీనమా?
ఏంటి, అటు కాంగ్రెస్లో విలీనం లేకపోతే బీజేపీలో విలీనం. అసలు ఆయన విలీనం చేసేలోపే వీళ్ళంతా సర్దుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కేశవరావు వెళ్ళిపోవడంతోనే ఇంకా నీకు అర్థమైపోయింది ఏది, ఆయన ఏమని చెప్తున్నారు, 55 ఏళ్ళు నేను కాంగ్రెస్లో ఉన్నా, ఘర్ వాపసీ అన్నాడు. అంటే టీఆర్ఎస్ అనేది ఒక రెంటల్ హౌస్గా మారింది, అంటే వీళ్ళంతా టెనెంట్స్గా మారారన్నమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనుకున్నట్లయితే అది ఎలా అయితే బీఆర్ఎస్గా మారిందో ఇదంతా కూడా ఈ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ. ఎటు చూసినా ఈ 5గురే కనపడుతున్న దీంట్లో, కొడుకు, కూతురు, అల్లుడు, తోడల్లుడు కొడుకు, ఇలా వీళ్ళంతా కుటుంబ పార్టీ అనే ఒక ఇమేజ్ని ధ్రువపరిచారు. విమర్శలకు కూడా అదే కదా కారణం. మోడీ అన్న, తర్వాత నడ్డా అన్న, అమిత్ షా అన్న, పరివార్ పార్టీ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మనం గతంలో కూడా అనుకున్నాం ఏమని, వీళ్ళని తప్పించి కేసీఆర్ ఎవరిని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితని, సంతోష్ రావుని వెనక్కి పంపించేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం లీడర్లను పెడతారని మనం ఎక్స్పెక్ట్ చేశాం. ఎప్పుడు, ఓడిన వెంటనే 3 నెలలైనా అసలు ఆ పనే జరగలేకపోగా వెంటనే వీళ్ళందరూ కూడా ఏమైపోయారు, జంపింగ్ జిల్లానీలు అయిపోయారు. ఎందుకని, వాళ్ళ మునిగే ఓడలో ఉండటానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా? ఇప్పుడు కడియం శ్రీహరి కూడా వెళ్ళిపోయారు. అసలు ఆమె కడియం శ్రీహరి గారి కూతురు టికెట్ ఇచ్చినా కూడా నేను ఓడే పార్టీ తరఫున కంటెస్ట్ చేయనని, ఇప్పుడు ఆమె రేపొద్దున అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ అవుతారేమో. ఇట్లా వరుస పెట్టి అనేక మంది అటు కాంగ్రెస్లో పోయేవాళ్ళు, ఇటు బీజేపీలోకి పోయేవాళ్ళు. ఈ వాళ్ళు ఎందుకని చెప్పి విలీనం చేసేస్తారంటావా కాంగ్రెస్లో? ఆ విలీనం చేసేటందుకే మాజీ సీఎం ఇప్పటి సీఎంని కలిశారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి బీఆర్ఎస్ని కాంగ్రెస్లో కలిపితే వాస్తవానికి మనం అనుకుందాం, ఇది ఇప్పుడు కాదు కదా, తెలంగాణ ఏర్పాటుకు ముందే జరగాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కలుపుతానని హామీ ఇచ్చాడు సోనియా గాంధీతో పాటు భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. మొత్తం కుటుంబ సభ్యులందరినీ తీసుకువెళ్ళాడు, పాదాభివందనం చేయించాడు. అలా అంటేనే ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్న దీంట్లో 10 ఏళ్ళు నడిచింది. కాంగ్రెస్కే ఆయన జంకా ఇచ్చాడు. సరే, కాంగ్రెస్లో ఉన్నటువంటి 42 మందిని లాగేసుకున్నాడు 2 ఎన్నికల్లో, 2014లో, 2019లో. 10 ఏళ్లలో మరి 42 మందిని లాక్కున్నప్పుడు మరి కాంగ్రెస్ ఇప్పుడు ఈ గెలిచిన 39 మందిలో ఆల్రెడీ 30 మంది అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఆ కుటుంబ ఎమ్మెల్యేలు తప్ప అందరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోయినట్టు అంటే వెళ్ళిపోయారు, ఆల్రెడీ వస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు కదా సార్. ఇంకా కొంతమంది ఏంటంటే ఎన్నికలు అయిన తర్వాత వెళ్దామని కొంతమంది ఆగినట్టు, అక్కడే ఉండి కాంగ్రెస్ గెలుపుకి సహకరించమని చెప్పినట్టు, అందుకోసం వీళ్ళు ఆగినట్టు. ఏది ఆ మిగతా బ్యాచ్ ఈ క్యాపిటల్ ఏరియాలో అంతా కూడా జీహెచ్ఎంసీ పరిధిలో అన్నమాట. ఇక వాళ్ళు వీళ్ళు వచ్చి కలవడం ఎందుకు, మనమే విలీనం చేస్తే పోలా అని ఒక ఇచ్చాడా సందేశం, సిగ్నల్. సో 10 ఏళ్ల ముందు జరగాల్సింది ఇప్పుడు జరుగుతుందంటారా? మరి దేవుడి స్క్రిప్ట్ అంటావా జగన్మోహన్ రెడ్డి భాషలో? ఎలా దీన్ని చూస్తావు? ఇప్పుడు అప్పుడు కలపాల్సింది అప్పుడు కలపలేకపోయాడు కాబట్టి ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నాడు. అంతే అలానే అనిపిస్తుంది. ఇది విలీనమా నిమజ్జనమా? అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో మనకు తెలుసు గణేష్ నిమజ్జనం. రేపు వినాయక చవితి వచ్చేదాకా పార్టీ ఉంటుందంటావా? ఇలాంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్లో కనుక విలీనం చేస్తే మోడీ కోపం రాదు? అందుకని బీజేపీలో చేస్తారు. బీజేపీ షేర్ అడగరు వాళ్ళు. ఇప్పుడు నువ్వు చేస్తే విలీనాన్ని బీజేపీలో చేయి, కాంగ్రెస్లో చేస్తే ఇంకా అక్కడ కేసులు టైట్ అవ్వవు. అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ కేసులు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ కేసులు. ఇక్కడేమో ఇక్కడ సిఐడి, ఏసీబీ, ఇక్కడ వీళ్ళ ఏజెన్సీలు, అక్కడేమో ఈడీ, సిబిఐ వాళ్ళ ఏజెన్సీలు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ముందు నుయ్యి వెనక గోయి. రైట్ సార్. సో ఇట్లా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం రాబోయే రోజులలో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా కంపల్సరీ ఏదో ఒక పార్టీలో విలీనం అయిపోయే పార్టీ అంటారు మీరు?
మళ్ళా విలీనం అంటే నేనేం చెప్తాను, నిమజ్జనం అని ఓకే, నిమజ్జనం. మన హైదరాబాద్ భాషలో మాట్లాడు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.